నెక్స్ట్ 8th బిట్ చూడండి ఒకసారి. ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి సైన్ ఆఫ్ యాంగిల్స్ ఏ అండ్ బి సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ 4x² minus 2 root 6x plus 1 equal to 0, then cos a minus b equal to మనకి ఇచ్చిన ఈక్వేషన్ అమ్మ 4x² minus 2 root 6x plus 1 equal to 0. ఈ ఈక్వేషన్ని సైన్ ఏ సైన్ బి సాటిస్ఫై చేస్తని అన్నారు. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు 2 root 6/4 అంటే root 6/2. సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు 1/4. ఈక్వేషన్ 1ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నానమ్మా. స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు 6/4. చూడమ్మా, ఈక్వేషన్ 1ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ 2 సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు 6/4. అంటే చూడమ్మా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ 2 సైన్ ఏ సైన్ బి వాల్యూ మనకి 1/4 ఈక్వల్ టు 6/4ని 3/2గా రాసాము. దట్ ఇంప్లైస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 3/2 మైనస్ 1/2 అంటే వాల్యూ 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1 అంటే దీని నుండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees. సెకండ్ ఈక్వేషన్ ఉంది కదమ్మా, సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు 1/4. చూడమ్మా, దీన్ని ఇలా రాస్తున్నాను. ఈక్వేషన్ 2ని సైన్ ఏ అంటే సైన్ 90 మైనస్ బి సైన్ బి ఈక్వల్ టు 1/4. సైన్ 90 మైనస్ బి అంటే కాస్ బి సైన్ బి ఈక్వల్ టు 1/4. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2 సైన్ బి కాస్ బి ఈక్వల్ టు 1/2. సైన్ 2b ఈక్వల్ టు 1/2 అంటే 2b వాల్యూ 30 degrees ఆర్ 150 degrees అంటే b ఈక్వల్ టు 15 degrees ఆర్ 75 degrees. దీన్ని బట్టి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి 90 కాబట్టి బి ఈక్వల్ టు 15 అయింది అనుకోండి. ఏ ఈక్వల్ టు 75 degrees, బి ఈక్వల్ టు 75 అయింది అనుకోండి. ఏ ఈక్వల్ టు 15 degrees. మనం ఫైండ్ అవుట్ చేసింది కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ 60. 15 మైనస్ 75 కాస్ ఆఫ్ మైనస్ 60 అంటే కాస్ 60. కాస్ 60 వాల్యూ మనకి 1/2.
నెక్స్ట్ 9th వన్ చూడండి అమ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ sin 3b by sin b ఈక్వల్ టు a square minus c square by 2ac whole square, then a square comma b square comma c square. చూడమ్మా, మనకిచ్చిన కండిషన్ sin 3b by sin b ఈక్వల్ టు a square minus c square by 2ac whole square. చూడమ్మా కండిషన్ ఒకసారి. sin 3b by sin b ఈక్వల్ టు a square minus c square by 2ac whole square. sin 3b ఫార్ములా అమ్మా 3 sin b minus 4 sin cube b. 3 sin b minus 4 sin cube b by sin b equal to a square minus c square whole square by 4a square c square. న్యూమరేటర్లో sin bని కామన్ తీస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 3 minus 4 sin square b ఈక్వల్ టు a square minus c square whole square by 4a square c square. sin square bని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో రాస్తున్నాను. 3 minus 4 into 1 minus cos square b equal to a square minus c square whole square by 4a square c square. చూడమ్మా, ఇదే వాల్యూని ఇలా రాస్తున్నాను. 3 minus 4 plus 4 cos square b equal to a square minus c square whole square by 4a square c square. అంటే 4 cos square b equal to a square minus c square whole square by 4a square c square plus 1. LCM తీసుకుందాము. 4 cos square b ఈక్వల్ టు 4a square c square LCM. a square minus c square whole square plus 4a square c square. అంటే చూడమ్మా, cos square b ఈక్వల్ టు a minus b whole square plus 4ab అంటే a plus b whole square అంటే a square plus c square whole square by 4a square c square into 1/4. అంటే cos b వాల్యూ చూడండి అమ్మా. cos b ఈక్వల్ టు a square plus c square by 2ac into 1/2. cos b కి ఫార్ములా మనకు తెలుసు. a square plus c square minus b square by 2ac. ఇది cos b ఫార్ములా. cos b ఈక్వల్ టు a square plus c square by 2ac into 1/2. 2ac క్యాన్సిల్ అయిపోయిందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి 2a square plus 2c square
minus 2b square equal to a square plus c square. అంటే వాల్యూ చూడమ్మా, a square plus c square equal to 2b square. అంటే a square comma b square comma c square are in AP. టెన్త్ వన్ చూడండి అమ్మా. ఇన్ ట్రయాంగిల్ ABC if angle A equal to 5/4, angle B equal to 5π/12, then A plus √2c equal to angle A equal to 5/4, angle B equal to 5π/12. చూడండమ్మా, యాంగిల్ ఏ ఈక్వల్ టు 5/4 అంటే 45 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 5π/12 అంటే 75 degrees. టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180, 45 ప్లస్ 75 ప్లస్ సి ఈక్వల్ టు 180 అంటే సి ఈక్వల్ టు 180 మైనస్ 120, 60 degrees. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees అంటే π/3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఒకసారి చూడండి. ఏ ప్లస్ √2c ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే వాల్యూ 2r sin A ప్లస్ √2 ఇంటూ సి అంటే వాల్యూ 2r sin C. 2r కామన్ తీస్తున్నానమ్మా, sin A ప్లస్ √2 sin C, 2r ఇంటూ sin A sin π/4, √2 ఇంటూ sin C అంటే π/3. టూ ఆర్ ఆఫ్ sin π/4 వాల్యూ 1/√2 ప్లస్ √2 ఇంటూ sin π/3 వాల్యూ √3/2. దీన్ని ఇలా రాస్తున్నానమ్మా, 2r ఆఫ్ 1 ప్లస్ √3/√2. √2ని 2లో క్యాన్సిల్ చేసామమ్మా, √2 టైమ్స్. 2తో మల్టిప్లై చేస్తున్నాను, డివిజన్ చేస్తున్నాను. 2r ఆఫ్ 1 ప్లస్ √3/2√2 ఇంటూ 2. 1 ప్లస్ √3/2√2 అంటే sin 75 రాసుకోవచ్చు. 2r ఆఫ్ sin 75 ఇంటూ 2 అంటే 2r ఆఫ్ sin B ఇంటూ 2. 2r sin B అంటే B, దీని వాల్యూ 2B. నెక్స్ట్ 12th బిట్ ఒకసారి చూడండమ్మా. ఇన్ ట్రయాంగిల్ ABC C ఈక్వల్ టు 90 degrees, దెన్
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అమ్మ మనకి ఇచ్చింది. దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఏ ప్లస్ బి 90 కాబట్టి దీని నుండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1. మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ చూడండి అమ్మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ రూల్ని యూజ్ చేస్తున్నానమ్మా. ఏ అంటే 2r సైన్ ఏ, బి అంటే 2r సైన్ బి, సి అంటే 2r సైన్ సి. దాని నుండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూస్. ఏ స్క్వేర్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ, బి స్క్వేర్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి. 4r స్క్వేర్ కామన్ తీస్తున్నానమ్మా. 4r స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి బై 4r స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి. 4r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి వాల్యూ 1. ఎందుకని ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాబట్టి. రిమైనింగ్ వాల్యూ అమ్మ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి వాల్యూ చూడండి అమ్మా, 90 డిగ్రీస్ ఉంది అంటే సైన్ 90 ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సైన్ 90 వాల్యూ 1 ఇంటూ సైన్ ఏ మైనస్ బి. అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎంత వచ్చింది మనకి, సైన్ ఏ మైనస్ బి. నెక్స్ట్ బిట్ నెంబర్ 13 చూడండి అమ్మ ఒకసారి. ఇఫ్ ద యాంగిల్స్ ఏ కామా బి అండ్ సి ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అండ్ ఇఫ్ ఏ కామా బి అండ్ సి డినోట్ ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆపోజిట్ టు ఏ బి సి రెస్పెక్టివ్లీ, దెన్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ a by c sin 2c plus c by a sin 2a is. చూడమ్మా, యాంగిల్స్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ అన్నాడు. ఏ బి సి ఏపీలో ఉన్నాయి. అంటే ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b. We know a plus b plus c equal to 180. a plus c value 2b plus b అంటే 3b equal to 180. b equal to 60 degrees. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ చూడండి అమ్మా ఒకసారి. a by c sin 2c plus c by a sin 2a. సైన్ రూల్ యూజ్ చేస్తానమ్మా. 2r sin a by 2r sin c. sin 2c అంటే
2 sin c cos c, 2 sin c cos c ప్లస్ c అంటే 2r sin c బై a అంటే 2r sin a, sin 2a 2 sin a cos a. చూడండమ్మా 2r క్యాన్సిల్ చేస్తున్నాను ఫస్ట్ టర్మ్లోను, సెకండ్ టర్మ్లో కూడా 2r క్యాన్సిల్ చేశాను. sin c క్యాన్సిల్, ఇక్కడ sin a క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూ చూడండి మనకేముంది, 2 sin a cos c ప్లస్ 2 sin c cos a. 2 కామన్ తీస్తున్నాను, sin a cos c ప్లస్ cos a sin c అంటే 2 ఆఫ్ sin a ప్లస్ c. sin a ప్లస్ c అంటే ఏంటిది, sin 180 మైనస్ b. sin 180 మైనస్ b అంటే sin b, 2 sin b. b వాల్యూ మనకి 60 డిగ్రీస్ ఉంది, 2 sin 60, sin 60 వాల్యూ √3/2, 2 క్యాన్సిల్ అయిపోయింది, వాల్యూ √3. నెక్స్ట్ 11th వన్ చూడండి అమ్మా, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఆఫ్ tan a ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఆఫ్ tan b ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ of tan a plus a square minus b square plus c square of tan b. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా. కొసైన్ రూల్ చూడండి అమ్మ ఒకసారి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2bc కాస్ ఏ. కొసైన్ రూల్ నుండి రాసామమ్మ. సిమిలర్గా ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2ac cos b. చూడమ్మా దీని ప్లేస్లో నేను ఏ వాల్యూ రాస్తున్నానంటే మైనస్ 2bc cos a రాస్తున్నాను. మైనస్ 2bc cos a tan a ప్లస్ ఈ వాల్యూ ప్లేస్లో 2ac cos b రాస్తున్నాను. 2ac cos b tan b. tan a అంటే sin a బై cos a, tan b అంటే sin b బై cos b. కాబట్టి ఈ వాల్యూని ఇలా రాస్తున్నానమ్మా, మైనస్ 2bc sin a ప్లస్ 2ac sin b.
సైన్ రూల్ ప్రకారం ఏ అంటే 2r sin a, బి అంటే 2r sin b, సి అంటే 2r sin c. ఆ వాల్యూస్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. -2 ఇంటూ 2r sin b, 2r sin c sin a ప్లస్ 2 ఇంటూ 2r sin a, 2r sin c ఇంటూ sin b. చూడమ్మా, 8r స్క్వేర్ కామన్ తీస్తున్నాను. 8r స్క్వేర్ కామన్ తీస్తే మైనస్ sin a sin b sin c ప్లస్ sin a sin b sin c. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. 8r స్క్వేర్ ఇంటూ 0 అంటే టోటల్ వాల్యూ మనకి 0. నెక్స్ట్ 15 చూడండి అమ్మా. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ √3 - 1 of a ఈక్వల్ టు 2b, a ఈక్వల్ టు 3b, దెన్ యాంగిల్ సి ఈజ్ √3 - 1 of a ఈక్వల్ టు 2b. ఇంకేమి ఇచ్చారు మనకి? a ఈక్వల్ టు 3b. చూడమ్మా, దీన్ని ఎలా రాస్తున్నాను? a ఈక్వల్ టు 2b బై √3 - 1. ఈ ఈక్వాలిటీ ఉంది కదమ్మా, బోత్ సైడ్స్ √2తో మల్టిప్లై చేస్తున్నాను. √2తో మల్టిప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది? √2a ఈక్వల్ టు 2√2b బై √3 - 1. అంటే దీన్ని ఎలా రాస్తున్నానమ్మా? a బై 1 బై √2 ఈక్వల్ టు b బై √3 - 1 బై 2√2. 1 బై √2 అంటే 45 degrees. √3 - 1 బై 2√2 అంటే 15 degrees. దట్ ఇంప్లైస్ యాంగిల్ a ఈక్వల్ టు 45 degrees, యాంగిల్ b ఈక్వల్ టు 15 degrees. ఇదిగోండి మనకి ఇచ్చిన కండిషన్ నుండి a ఈక్వల్ టు 3b, 3 ఇంటూ 15 45 degrees. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది యాంగిల్ c. యాంగిల్ c ఈక్వల్ టు 180 మైనస్ a మైనస్ b. 180 మైనస్ 45 మైనస్ 15 120 degrees. నెక్స్ట్ 14th వన్ చూడండి అమ్మా. ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి 4 sin a ఈక్వల్ టు 4 sin b ఈక్వల్ టు 3 sin c, దెన్ cos c ఈక్వల్ టు 4 sin a ఈక్వల్ టు 4 sin b ఈక్వల్ టు 3 sin c. చూడమ్మా, 12తో డివిజన్ చేస్తున్నాను. 12తో డివిజన్ చేసాను అనుకోండి, sin a బై 3 ఈక్వల్ టు sin b బై 3 ఈక్వల్ టు sin c బై 4. ఈ ఐడెంటిటీని రెసిప్రోకల్ చేసి రాస్తున్నానమ్మా. 3 బై sin a ఈక్వల్ టు 3 బై sin b ఈక్వల్ టు 4 బై sin c.
సైన్ రూల్ ప్రకారం ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి. అంటే ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాం అనుకోండి, ఏబిసి ఏ వాల్యూ 3, బి వాల్యూ 3, సి వాల్యూ 4. మనల్ని అడిగింది ఏంటిది? కాస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ సి ఫార్ములా ఏంటిదమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. కాస్ సి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఏ స్క్వేర్ వాల్యూ 9, బి స్క్వేర్ వాల్యూ 9, సి స్క్వేర్ వాల్యూ 16, 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే వాల్యూ 2/18. 2 టేబుల్ క్యాన్సిల్ చేసాము, 1/9. కాస్ సి వాల్యూ మనకి 1/9.